చెక్ వాట్స్ అప్ ఐడియాస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ NS వ్లాగ్స్. అండ్ ఈ వీడియోలో నేను ఒక స్పెషల్ ఐటమ్ అయితే తీసుకొచ్చా. అదేంటిది అన్నది మీకు చూపించే ముందు నా బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, అంటే నేను మా ఇంటి పైన ఉన్నా. ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పాలంటే ఈ వీడియో మొత్తం చూడాలి. అండ్ లెట్స్ స్టార్ట్ ద షో. నేను ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ నేనైతే మస్తు ట్రావెల్ చేస్తుండే. ఈ మధ్య లాస్ట్ 1 ఇయర్గా కొంచెం ట్రావెల్ చేయట్లేదు, ఎందుకంటే కొన్ని వర్క్స్ అవి పెండింగ్లో ఉన్నాయి. సో నేనైతే ఎక్కువ ట్రావెల్ చేయట్లేదు. దాని ముందు అయితే గట్టి ట్రావెల్ చేశా. అండ్ నా వీడియోలో చాలామంది అంటే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యేది డ్రోన్ షాట్స్. డ్రోన్ షాట్స్లో క్రేజీగా డ్రోన్ షాట్స్ అయితే ఉంటాయి. అండ్ నేను రెగ్యులర్గా ఇప్పటి వరకు తీసిన డ్రోన్ షాట్స్ అన్నీ మన మ్యావిక్ DJI Mini 2లో తీసా. అండ్ ఫస్ట్ టైం అప్డేట్ చేద్దామని అనుకుంటున్నా, కానీ నాకు ప్రజెంట్ దాన్ని అప్డేట్ చేసే ఛాన్సే రాలేదు. అండ్ ఎప్పటి నుండో నేను అనుకుంటున్నా ఒక పెద్ద డ్రోన్ అయితే ఫ్లై చేద్దామని, కానీ ఎప్పుడూ అంత పెద్ద డ్రోన్ ఎవరు మనకి ఛాన్స్ ఎవరు ఇచ్చి ఫ్లై చేసుకో బ్రో అని. అండ్ ఫైనల్లీ నాకు అలాంటి ఒక పెద్ద ఛాన్స్ అయితే వచ్చింది. మనకు ఒక డ్రోన్ అయితే మా ఫ్రెండ్ ఇచ్చాడు. ఆ డ్రోన్ ఫ్లై చేసుకో, ఒక వారం 10 రోజులు వాడుకో, తర్వాత నా డ్రోన్ నాకు ఇచ్చేయి అన్నాడు. ఓకే, అంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం వదులుకుంటామా? కమాన్ బ్రో, నాకు అన్ని రోజులు అవసరం లేదు, వారం 10 రోజులు అవసరం లేదు, జస్ట్ 3 to 4 days ఇచ్చినా చాలు అనుకున్నా. అండ్ ఫైనల్లీ మన దగ్గర ఆ డ్రోన్ అయితే వచ్చేసింది. మీకైతే ఆ డ్రోన్ చూపిస్తాను. అండ్ చూసారు కదా, ఇదే మనకి వచ్చిన డ్రోన్. యాక్చువల్లీ దీంట్లోనే ఉంది. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కాబట్టి దీంట్లో ఏ డ్రోన్ ఉందో మీకైతే తెలిసిపోయింది. అండ్ ఇది యాక్చువల్లీ 1 year అయింది లాంచ్ అయ్యి. ఆల్మోస్ట్ 14-15 months అయ్యి ఉంటుంది ఈ డ్రోన్ లాంచ్ అయ్యి. కానీ ఈ డ్రోన్ పర్చేస్ చేసి ఎగ్జాక్ట్లీ ఒక 5 months అయితే అయ్యింది. అండ్ మీరు నమ్ముతారో లేదో, ఈ డ్రోన్ జస్ట్ 8 hours ఫ్లై అయింది. నేను మన హిస్టరీస్లో ఉంటుంది, అసలు ఫ్లైట్ డేటా ఉంటుంది. ఫ్లైట్ డేటాలో డ్రోన్ ఎన్ని అవర్స్ ఫ్లై అయ్యిందో చూపిస్తుంది. అండ్ లెట్స్ ఓపెన్ చేసి అసలు ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఈ డ్రోన్ బ్యాగ్లో మనకేమొస్తాయంటే మీకు ఓపెన్ చేసి చూపిస్తా. అండ్ మన Mavic 8 II అండ్ RC2 అయితే వస్తుంది. నేను ఇప్పటి వరకు ఈ కంట్రోలర్ని అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు. నేనైతే RC1 యూజ్ చేశాను. క్రేజీ ఉంది. అండ్ మనకి ఈ బ్యాగ్లో 3 బ్యాటరీస్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ ఒక్కొక్క బ్యాటరీ ఆల్మోస్ట్ మనకి 42 minutes అయితే, యాజ్ పర్ కంపెనీ 42 minutes అయితే ఫ్లయింగ్ టైమ్. మీరు చూస్తున్నారు కదా, ఈ బాక్స్ కంప్లీట్లీ న్యూ. అండ్ దీంట్లో కొన్ని ప్రొపలర్స్ అవి ఇవి ఉన్నాయి. మావాడు ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత కొంచెం డ్యామేజ్ అవుతాయి. దీంట్లో ఉంది చూడగా, ఈ ఎడ్జ్ డ్యామేజ్ అయింది. బట్ ఓకే, ఎయిర్క్రాఫ్ట్ అయితే సేఫ్లోనే ఉంది. మనం ఏం డ్యామేజ్ చేయలే, ఆ డ్యామేజ్ చేసాడంట. నేను వచ్చిన తర్వాత తీసి చూసి, మన సేఫ్టీ ముందే చూసుకోవాలి కదా ఫ్రెండ్స్ది. ఎవరిదైనా తీసుకున్నప్పుడు ఒకసారి చూసుకోవాలి. ఈ బాక్స్ కూడా సపరేట్ కొనుక్కున్నాడు. దీనికి మన DJI బాక్స్లో అయితే వేరే బ్యాగ్ వస్తుంది, కానీ ఇదైతే సపరేట్ కొనుక్కున్నాడు. ఇక్కడ ND ఫిల్టర్స్ మిస్సింగ్, నాకు తెలిసి అది రాలేదు అనుకుంటున్నా. ప్రస్తుతానికి RCని అయితే పక్కన పెట్టుకుందాం. అవుతుందా? అండ్ మనకైతే బ్యాటరీస్ అండ్ డ్రోన్, లిటరల్లీ నేను చెప్తున్నా బ్రో, నాదైతే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. అండ్ ఈ వీడియో ఇది వచ్చి ఆల్మోస్ట్ ఈరోజుతో సెకండ్ డే ఇది సెకండ్ డే ఈవినింగ్ యాక్చువల్లీ. అండ్ మీకు ఇప్పటి వరకు ఈ డ్రోన్ గురించి తెలుసుకోకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా నాకు తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం డ్రోన్ గురించి మాట్లాడుకుంటే ఇది Mavic 8 III. అండ్ దీంట్లో మనకి 8 3S కూడా వచ్చింది. 8 3S ఏంటంటే మీకు చూపిస్తాం. ఇది ఉంది కదా, ఈ ప్లేస్లో ఒక సెన్సార్ అయితే వస్తుంది. అది నైట్ విజన్కి చాలా యూజబుల్. అండ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ కొనుక్కోవాలి అని ఆలోచిస్తున్నానంటే 8 3Sకి వెళ్ళిపోండి. అండ్ ఇదైతే చూసారు కదా, ఇది 70mm అండ్ 24mm లెన్స్తో అయితే వస్తుంది.
దీనికి. ఇది ఆల్మోస్ట్ మనకి 250 గ్రామ్స్ అయితే కాదు, ఇది ఆల్మోస్ట్ 600-700 గ్రామ్స్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్లీ, ఇంత ఉంటుంది. అండ్ ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఇది ఆల్మోస్ట్ 500 మీటర్స్ హైట్ అయితే వెళ్తుంది. నేను నా మినీ టూని జస్ట్ ఒక్కసారి పల్లెంలో ఆల్మోస్ట్ 200 మీటర్స్ ఎగిరేసా. అంత దానికంటే దానికి పైకి వెళ్ళగానే నేను విండ్ బాయ్ ఉంది, నా వల్ల కాదు, దీనికంటే ఎక్కువ ఫ్లయింగ్ అయితే. కానీ ఇదైతే మేము చెప్తున్నా కదా, 500 మీటర్స్ అయితే ఫ్లై చేస్తుంది. అదే క్రేజీ ఎక్స్పీరియన్స్. అంత పైకి ఫ్లై చేసే అంత అసలు మీకైతే ఎక్స్పీరియన్స్ చెప్తా, 500 మీటర్స్ ఫ్లై చేస్తే ఎలా ఉంటుందో. ఫస్ట్లీ మీ అందరికీ తెలిసిందే డ్రోన్ ఎలా ఓపెన్ చేస్తారో. ఫస్ట్లీ పైన ఉన్న 2 ఓపెన్ చేసుకొని ఎలాగా, నెక్స్ట్ ఈ కిందవి రొటేట్ చేస్తే, ఇలా పుల్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఇలా చిన్నప్పుడు మనము ఇలా అనేవాళ్ళం చూడు. అండ్ దీనికైతే మనకి బ్యాటరీ పెట్టేద్దాం ఫస్ట్ అయితే. యాక్చువల్లీ ఇక బ్యాటరీ కేస్ ఉంది కదా, బ్యాటరీ కేస్కి ఒక టెక్నాలజీ ఉంది, దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దీంట్లో పెద్దగా చెప్పేది ఏముంది అనుకోవచ్చు, కానీ దీంట్లో యాక్చువల్లీ ఒక మంచి ఫీచర్ ఉంది. ఏంటంటే మీరు ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఫ్లిక్కరింగ్ అవుతుంది. యాక్చువల్లీ మీకు ప్రాసెస్లో చెప్తా. ఇది 3 బ్యాటరీస్. ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో 2 బ్యాటరీస్ అయిపోయింది, ఓన్లీ 1 బ్యాటరీలో ఛార్జ్ అయితే ఉంది. దట్టు ఒక 40% ఉంది. దీంట్లో 15% ఉంది. ఈ కేస్ స్పెషాలిటీ ఏంటంటే ఈ రెండిట్లో ఉన్న 15%ని 30-40 ఉన్న బ్యాటరీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. కంప్లీట్లీ ఇవి డెడ్ అయిపోతాయి. సో మనకి ఏంటంటే ఈ ఒక్క బ్యాటరీని మనము ఫుల్ ఫ్లెడ్జ్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాటరీని మనం ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ ఈ ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ని ప్రెస్ చేసి ఫుల్ చేయాలి. అండ్ ఈ బ్యాటరీలో ఛార్జింగ్ ఎంత ఉంది అని, అంటే సింగిల్ బ్యాటరీకి ఛార్జింగ్ ఎలా ఉంది అంటే ఇక్కడ ఒక బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే మనకి దీంట్లో ఉన్న బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉందో మనకి చెప్తుంది. అండ్ ఓవరాల్ ఈ కేసింగ్లో బ్యాటరీ అంటే ఒక్కొక్క బ్యాటరీ ఓవరాల్గా ఎంత ఉంది అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక ఇది కొడుతూ చూపిస్తుంది. అండ్ యాక్చువల్లీ ఫ్లిక్కరింగ్ అవుతుంది కాబట్టి మీకు అంతగా చూపెట్టలేదు. సో ఈ బ్యాటరీని అయితే మన ఎయిర్క్రాఫ్ట్లో పెట్టేద్దాం చలో. అంటే మేము ఇన్సర్ట్ చేయడానికి మనకైతే ఇక్కడ పిన్స్ ఉంటాయి, దీన్ని అలైన్ చేసేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా అలైన్ చేయండి. అండ్ మీరైతే పెట్టేటప్పుడు ఆ టిక్ సౌండ్ రావాలి. టిక్ సౌండ్ రాలేదు అంటే అది అలైన్ కానట్టు. అండ్ ఇప్పటి వరకు ఫస్ట్ టైం అసలు డ్రోన్ ఫ్లై చేయలేరు అంటే మాత్రం ఇది అయితే ఒక నార్మల్ తెలుసుకోవాల్సిన టిప్ ఏంటంటే ఈ బటన్ ఉంది కదా, దీన్ని 1+ and 1 లాంగ్ ప్రెస్ చేయాలి, అప్పుడు ఆన్ అవుతుంది. ప్రస్తుతం ఒక 2 నిమిషాల్లో ఆన్ చేద్దాం. అండ్ ఇంత పెద్ద ఎయిర్క్రాఫ్ట్, ఇంత పెద్ద డ్రోన్కి పక్కా ప్రొపెల్లర్లు అయితే ఇలా ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే దానికి ఉన్న పవర్కి ఫట్ అని ప్రొపెల్లర్లు అని ఎగిరిపోవచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న మోటార్ అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎందుకన్నా మంచిది బిఫోర్ ఫ్లైట్ పక్కా ఈ ప్రొపెల్లర్ని అయితే ఒకసారి ఓపెన్ చేసుకోండి. మనము బాక్స్లో పెట్టేటప్పుడు క్లోజ్ చేసుకుంటాం. అండ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ 70 mm అండ్ 24 mm, 2.8, 70 mm 2.8 aperture, కిందేమో 1.7. యాక్చువల్ నా మినీకి 2.7 ఎంత 2.2లో ఉంది. అసలు రైట్ అయితే రిసీవ్ అయితే చేసుకో. దీని క్రేజీ ఫీచర్ అదే. ఇది 3x నుండి 3x సపరేట్గా యూస్ చేసుకోవచ్చు, 1x దాంట్లో ఆప్షన్ ఉంటే మనం రిమోట్లో చూపిస్తా ఆప్షన్ ఎలా ఉందో ఇలా ఉంటుంది. దీంట్లో 3x 2x రెండు యూస్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా 4 సెన్సార్స్ అయితే ఉండే, అంటే 360 డిగ్రీ సెన్సార్స్ వెనకాల మీరు చూడవచ్చు వెనకాల 2 ఐస్ అండ్ ఫ్రంట్ 2 ఐస్. ఇవి కెమెరాస్ అని అంటారు, ఎక్కువ మంది కెమెరాస్ అంటారు. నేనైతే సింపుల్గా చెప్తున్నాను. సింపుల్గా అంటే ఇది జస్ట్ సెన్సార్స్, 360 డిగ్రీస్ ఎటైనా డ్యామేజ్. అండ్ అలా అని ఫుల్లీ ప్రజెంట్ ఎక్కువ మంది ఫోటోగ్రాఫర్స్ కానీ ఎక్కడైనా ట్రావెలర్స్ కానీ ఇదే డ్రోన్ని బాగా యూస్ చేస్తున్నారు, ఎయిర్ని ఎక్కువ యూస్ చేస్తున్నారు. అండ్ బిగినర్స్కి అయితే మనకి నేను చెప్తున్నా కదా, సీదా బిగినర్స్ అయితే పక్కాగా మన మినీకి వెళ్ళిపోండి. మినీలో నేర్చుకొని ఇప్పుడైతే ఈ ఎయిర్క్రాఫ్ట్ని ఫ్లై చేద్దాం
చలో ఫైనల్లీ RC2 అండ్ ఆల్రెడీ డ్రోన్ దాని బ్యాటరీ గురించి చెప్పేసిన కదా, అదొక ఏమంటారు మదర్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం వైఫ్ లాంటిది, ఫుల్లీ కంట్రోల్ దీంట్లోనే ఉంటుంది, జస్ట్ కామెడీ చేస్తుంది. అండ్ మనమైతే దీన్ని ఆన్ చేసుకోవాలంటే సేమ్ ఇందాక డ్రోన్లో చెప్పే కదా, 1 క్లిక్ అండ్ 1 లాంగ్ క్లిక్ ఆన్ అయిపోయింది. అండ్ అది దీనికి వెనకాల జాయిస్టిక్కి ఇవి ఇక్కడ ఉంటాయి. దాంట్లో బాగుండేది కొంచెం కింద ఇక్కడెక్కడో ఉండేది RC1కి, కానీ ఇది ఇచ్చాడు ఇక్కడ. ఇవైతే ట్రై చేసుకున్నాం. చాలా RC1 మీద RC2 చాలా బాగుంటుంది, ఎందుకంటే డిస్ప్లే ఏదైతే ఉందో ఇలా డిస్ప్లే ఇవ్వడం మనకి అడ్వాంటేజ్. ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే పెద్ద రచ్చ. లాస్ట్ టైం ఫోన్లో ఛార్జింగ్ లేదు, RCకి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, దాంట్లో ఉన్న ఛార్జింగ్కి అసలు సపోర్ట్ కూడా చేయలేదు. అండ్ ఎయిర్క్రాఫ్ట్ ఆన్ చేసుకుందాం ఫస్ట్. అయితే ఎయిర్క్రాఫ్ట్ కనెక్ట్ అయిపోయింది. యాక్చువల్లీ మీకైతే ఇప్పుడు ఏదైతే RC రిమోట్ కంట్రోల్లో కనిపిస్తుందో అది యాక్చువల్లీ మనము స్వైప్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ దానికి ఏంటంటే మనం ఇక్కడ ఒక మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేయాలి, అదైతే గుర్తుపెట్టుకొని మర్చిపోకండి. అండ్ ఎయిర్ జోన్, నేనైతే ఎగ్జాక్ట్లీ ఎయిర్ జోన్లో ఉంటా, ఎడ్జ్లో ఉంటా మాట. ఇది కమ్స్ అండర్ మన ఎయిర్క్రాఫ్ట్ సేఫ్ జోన్ ఉంటుంది, బార్డర్లో ఉంటుంది. కానీ ఎయిర్క్రాఫ్ట్ పర్మిషన్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తుంది సెన్సార్స్, ఇది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనవైలబుల్ అంది కదా, అవి మెయిన్ సెన్సార్స్ మాట. అండ్ 32 శాటిలైట్స్ అయితే వచ్చాయి లక్కీ. అండ్ మీకు చెప్పే కదా 3x 1x. ఇదేంటంటే దీంట్లో ఒకటే ప్రాబ్లం ఏంటంటే మన ఫోన్లో ఉన్న టచ్ రెస్పాన్స్ దీంట్లో అయితే ఉండదు, అదైతే చెప్తున్నా కొంచెం డిలే అవుతుంది. అండ్ ఓవరాల్గా సెట్టింగ్స్కి వెళ్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బైపాస్, బ్రేక్, ఆఫ్, ఈ సెట్టింగ్స్, డిస్ప్లే రాడారు, ఇది అయితే ఆన్ చేసుకోండి. ఇది ఆఫ్ చేసుకున్నాం అనుకో మనకి ఎలా ఉంటుందంటే చుట్టూరా ఇప్పుడు సెన్సార్స్ మీకు పనిచేయవు. ఇప్పుడు ఫ్లైలో లేదు కాబట్టి మీకు ఆ మార్కింగ్ ఏం కనబడతలే, కానీ లేకపోతే రెడ్గా వస్తుంది చుట్టూరా మనకి. అండ్ రిటర్న్ టు హోమ్, నేనైతే రిటర్న్ ఆల్టిట్యూడ్ ఆల్మోస్ట్ 300 meters. లాస్ట్ టైం నేను చెప్పా కదా, ఇది సెకండ్ డే. అంటే ఫస్ట్ డే మనకి రాగానే ఈరోజు మార్నింగ్ వెళ్ళి డ్రోన్ అయితే ఫ్లై చేసినప్పుడు ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసారు కదా, ఈ ప్లేస్లో యాక్చువల్లీ నేను ఎగ్జాక్ట్లీ క్వైట్ ఆపోజిట్లో ఉన్నా. మధ్యలో ఏదైనా అబ్స్ట్రకల్ వచ్చిందనుకో, డ్రోన్కి ఆర్సీకి మధ్యలో అబ్స్ట్రకల్ వచ్చిందంటే RC నుండి సిగ్నల్ లాస్ట్ అవుద్ది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ అదే అయ్యింది. కానీ దీంట్లో రిటర్న్ టు హోమ్ అని ఒక ఫీచర్ ఉంది. మనము డైరెక్ట్ అది రిటర్న్ అయిపోతుంది అన్నమాట. ఎయిర్క్రాఫ్ట్ ఒక్కసారి RC సిగ్నల్ మిస్ అయింది అంటే రిటర్న్ టు హోమ్ వెళ్ళిపోద్ది. ఆ టైంలో ఏంటంటే మనం ఇక్కడ ఆటో ఎంత పెట్టుకుంటామో, ఆటో రిటర్న్ హోమ్, అది ఆ హైట్ నుండి వస్తుంది. అయితే ఇక్కడ ఏమైందంటే నేను ఆల్మోస్ట్ 310 హైట్లో ఉన్నా, కానీ నా RCలో అప్పుడు ఆల్మోస్ట్ 200 meters హైట్లోనే ఉంది. సో ఎయిర్క్రాఫ్ట్ 300 to 200కి రావడానికి అలాగా లీన్ అవుతుందన్నమాట. అలా లీన్ అవుతున్నప్పుడు ఆ ప్లేస్ ఇక్కడ నుండి ఇలా మధ్యలో నుండి వచ్చింది. లిటరల్లీ చెప్తున్నా కదా, పోయి ఉంటే మాత్రం ఇంకా కళ్ళు మూసుకొని భయ్యా నే. అండ్ ఇక్కడ చూసారు కదా మ్యాక్స్ ఆల్టిట్యూడ్ ఎంత పెట్టానో, నేనైతే టాప్ మొత్తం పెట్టేసిన. ఇంకా ఆక్సిలరీ లైట్, ఇదైతే ఆటో. ఆక్సిలరీ లైట్ ఏంటంటే మనకి ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై అవుతున్నప్పుడు కింద ఇప్పుడు నైట్ చూసుకొని లైట్ అయితే ఆన్ అవుద్ది. ఆ లైట్ ఎలా అంటే మనకి మంచి కార్లో డోర్ ఓపెన్ చేయగానే లైట్ ఆన్ అయ్యి కింద చూపిస్తుంది కదా, సో అలాగా అంతే.
సో ల్యాండింగ్ టైంలో కింద మనకి ఏరియా ఎలా ఉంది అని చూపించుకోవడానికి. అండ్ కంట్రోలర్స్ వచ్చేస్తే ఫాలో మోడ్ ఇవైతే మీరు చూసుకోండి. కెమెరా మీరు చూసుకోండి కదా. ఇక్కడ ఏంటంటే కలర్స్లో నార్మల్, హెచ్ఎల్జీ, డీలాగ్ ఇదైతే మెయిన్. మీరు ప్రొఫెషనల్ అనుకోండి, డీలాగ్ ఎం పెట్టుకోండి. మీ ప్రొఫెషనల్స్ అంటే ఎడిటింగ్ టైంలో కలర్ గ్రేడింగ్ మస్తు చేస్తా అంటే డీలాగ్ ఎమ్. హెచ్ఎల్జీ గారు బాగుంటుంది. అండ్ కంపేర్ టు డీలాగ్ ఎమ్, హెచ్ఎల్జీ ఓకే. అండ్ నార్మల్ అంటే మనము ఇంకా ఎడిటింగ్ డైరెక్ట్ లైవ్లో ఎలా ఉందో అలా వస్తుంది. సో ఎడిటర్స్ నేనైతే డీలాగ్ ఎమ్ కానీ డీలాగ్ ఎమ్ అనుకున్నా. డీలాగ్ ఎమ్ నుండి నేను ఆల్మోస్ట్ నిన్న వీడియోని ఎడిట్ చేస్తే నా డీలాగ్ ఎమ్ ఏంటో తెలీదు. దాన్ని తెలుసుకోవడానికి పెద్ద తతంగా అయింది. దానికి సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు డీలాగ్ ఎమ్ని డైరెక్ట్ మనము H265లోకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫార్మాట్లోకి. అండ్ కలర్ మనము నార్మల్లో ఎలా కలర్ అయితే వస్తుందో అలా వచ్చేస్తుంది. ఇలా అయితే వచ్చేస్తుంది. సో యాంటీ ఫ్లిక్కరింగ్ ఇక్కడైతే ఆటో పెట్టుకోవడం వల్ల మీరు ఈ వీడియోలో చూసుంటే ఇక్కడ చిన్న ఫ్లిక్కర్స్ ఉన్నాయి కదా, ఇదైతే ఉంది. సో నేనైతే 50 హజార్డ్లో పెట్టుకుంటున్నా. 50 హజార్డ్ ఎందుకంటే ఇందాక కనుక్కుంటే దాని గురించి విజయ్ అన్న చెప్పాడు, దాంట్లో పెట్టుకోండి. పీకింగ్ లెవెల్ అవన్నీ రైట్. గ్రిడ్ లైన్స్ ఉన్నాయి కదా, గ్రిడ్ లైన్స్ అయితే పక్కబెట్టు. ఫోటోగ్రఫీ చెప్పాలంటే దీస్ ఆర్ ద బార్డర్స్. ఈ యాంగిల్స్లో ఇక్కడిక్కడ ఆబ్జెక్ట్ని అంటే మనం ఏదైతే సబ్జెక్ట్ని చెప్దాం అనుకుంటామో అది ఇక్కడే ఫోకస్ పెట్టుకోవడం, ఏదైనా చేసుకోండి. ఇంకా ఇంత పెద్ద డివైస్ పెట్టుకున్నప్పుడు ఫుల్గా ఆడుకోవడం. అండ్ SD కార్డ్ నేనైతే మన దగ్గర ఉన్న 64 GB ఇన్సర్ట్ అయితే చేసిన దీంట్లో. అండ్ దాంట్లో కొంచెమే డేటా ఉంది, పెద్ద ఏం లేదు. ఇంటర్నల్ స్టోరేజ్ ఆల్మోస్ట్ దీంట్లో లక్కీ పార్ట్ ఏంటంటే దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ డైరెక్ట్గా వస్తుంది 5 GB. ఇప్పుడు వచ్చే ఏదైతే మన 8 ఉందో దాంట్లో ఆల్మోస్ట్ 8 GB 16 GB దాకా ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుందంట. దీంట్లో మాత్రం జస్ట్ 8 GB అయితే వస్తుంది. ఓకే, మ్యాక్స్ వీడియో కెపాసిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మీ ఇష్టం, మీరు ఎంత పెట్టుకుంటారో అది. అండ్ ట్రాన్స్మిషన్స్ ఛానల్స్ అది. అండ్ ఫైనల్లీ మీకు చెప్పే కదా ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ డేటా 83 మోడల్ 83 ఇక్కడ. అండ్ సేఫ్టీ రెగ్యులేషన్స్, బ్యాటరీ సీరియల్ నెంబర్, ఫ్లైట్ సీరియల్ నెంబరు, కెమెరా ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమైనా తేడా కొట్టిందనుకో మనకి అక్కడ తెలిసిపోతాం. అదబ్బా సంగతి. ఆర్సీ గురించే ఎక్కువ చెప్పిన, ఎందుకంటే ఆర్సీ దగ్గరే ఉంది మొత్తం. ఆల్మోస్ట్ 97% అయితే ఉంది. ఎయిర్క్రాఫ్ట్ని అయితే టేక్ ఆఫ్ చేసుకుందాం మనం. ఇది వచ్చిందా రాలేదో కానీ తెలియదు. వచ్చింది అనుకుంటున్నా, వచ్చింది. అండ్ ఈ ఎయిర్క్రాఫ్ట్ని ఇప్పుడైతే మనము ఫ్లై అయితే చేద్దాం. అండ్ మీకు స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తాం. స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్ చేస్తాయి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు సెన్సార్స్ పనిచేస్తున్నాయి ఆల్మోస్ట్. నేను ఇప్పుడు ఈ సైడ్ ఉన్నా అనుకో, ఆల్మోస్ట్ ఆల్ సెన్సార్స్ పనిచేస్తున్నాయి. ఫ్లై అయితే చేస్తున్నాం కదా, దీంట్లో సూపర్ ఫీచర్స్ అయితే ఉంటాయి మనకి. ఫోకస్ ట్రాకింగ్ ఇప్పుడు నార్మల్గా వీడియో మోడ్లోకి వస్తే నైట్ మోడ్, స్లో మోడ్, నార్మల్లోనే ఉన్నాం. ఫొటోస్కి వచ్చేసి బర్స్టా, టైమ్ టు షూటా ఇవన్నీ ఉంటాయి. ఇవేవో ఉంటాయి, మనకంత ఐడియా లేవు. అండ్ మాస్టర్ షాట్స్ ఏంటంటే మాస్టర్ షాట్స్కి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనము ఫోకస్ ఒక ప్లేస్లో మనం ఇప్పుడు చేసుకొని దాన్ని ఇష్టం వచ్చినట్టు మనల్ని ట్రాకింగ్ చేసుకొని డిఫరెంట్గా మనల్ని హీరోలా చూపిస్తుంది అబ్బా, అది దాని సంగతి. అండ్ క్విక్ షాట్ అందరికీ తెలిసిందే, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. క్విక్ షాట్స్ అంటే సర్కిల్, రాకెట్, సైకిల్, ఈ బూమరాంగులు. ఈ ఆస్ట్రోనాట్ అయితే సూపర్ ఉంటుంది. ఆస్ట్రోనాట్ వీడియో అయితే చూడండి, ఆస్ట్రోనాట్ ఎలా ఉంటుంది. ఆల్రెడీ నేనైతే కొన్ని వీడియోలు చేసి పెట్టా. సో ఆస్ట్రోనాట్ వీడియో అలా ఉంటుంది. అండ్ హైపర్ ల్యాబ్స్ ఈజ్ ద మోస్ట్ సూపర్ అనిపించేది.
ఇక్కడ మనకి అనోయింగ్ ఏమనిపించిందంటే నాకు అంటే పర్సనల్గా నాకు నచ్చంది ఏంటంటే ఇవన్నీ మనకి సిస్టంలోకి వచ్చేసరికి ఫొటోస్లో వస్తాయి. ఈ ఫొటోస్ అన్నీ మనం డంప్ చేసుకొని దాన్ని ఎడిట్ చేయాలంటే పెద్ద తతంగం. ఆల్రెడీ మనకి MP4లో ఇచ్చేసి ఉంటే బాగుంటుంది. బట్ ఇక్కడ మీరు మళ్ళీ స్టార్ట్ అయింది కదా, మీరు చూడవచ్చు దీంట్లో 4K 2K అంటే ఇది అయితే రీల్ మోడ్ అండ్ 1080 అంటే సేమ్ రీల్ మోడ్. దీన్ని క్రాప్ అవుద్ది యాక్చువల్లీ మన మినీ 4 Pro ఎలా అంటే కెమెరా ఇలా టిల్ట్ అవుద్ది, కానీ దీంట్లో అయితే మన ఆల్రెడీ ఉన్న ఫ్రేమ్స్ని క్రాప్ చేస్తుంది. అంటే నీకు అది ఇచ్చే అంత క్వాలిటీ ఇక్కడైతే క్రాప్ అవడం వల్ల డౌన్ అయిపోద్ది. అండ్ 60 frames per second 4Kలో పెట్టుకొని మనమైతే ఇప్పుడు దీన్ని 30 frames పెట్టుకుందాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకి నో ప్రాబ్లం, ఇప్పుడు ఇన్ కేస్ స్లో మోషన్ చేసుకోవాలి అన్న దీంట్లో మనకి స్లోమో ఉంటుంది. స్లోమో ఉంది కదా, ఇలా స్లోమో సెలెక్ట్ చేసుకుంటే స్లోమో కూడా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ స్లోమో ఎలా అంటే ఇంకా స్లోమో తెలిసిందే కదా, 4K 100 ఇక్కడ ఉంది. 4K 100. అదే 180లో అయితే మాత్రం ఆల్మోస్ట్ నీకు 200 FPS అయితే ఉంటుంది. 200 FPS అంటే అసలు నెక్స్ట్ లెవెల్. కానీ మొబైల్లో చూసే వాళ్ళకి బాగుంటుంది, కానీ ఇన్ కేస్ మీరు దీంట్లో చూస్తే మాత్రం కష్టమే. సో అది సంగతి అబ్బా. ఆల్మోస్ట్ నేనైతే ఆటోలో పెట్టుకున్నా, ప్రోలో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ మీరు మార్చుకోవచ్చు, ఐసో షట్టరు ఇవన్నీ. నేనైతే ఇంత పెద్ద ఎయిర్క్రాఫ్ట్, సో ఇవైతే సెట్టింగ్స్. మీరు ఇప్పటి వరకు ఎయిర్క్రాఫ్ట్ని అయితే డౌన్ చేసినా మీరు ఇక్కడ చూడొచ్చు. అసలు ఇక్కడ చూసారా ఎయిర్క్రాఫ్ట్ మొత్తం స్క్రీన్ మొత్తం రెడ్ వచ్చేసి. అండ్ ఎయిర్క్రాఫ్ట్ని మీరు ఇప్పటి వరకు నేను ఆల్రెడీ ఫ్లై చేశాను. యాక్చువల్ నిజం చెప్పాలంటే నేను ఆల్రెడీ ఎయిర్క్రాఫ్ట్ని అయితే ఫ్లై చేశాను. అండ్ మీకు చెప్పాలంటే నాకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా, RC2 ఏంటి, దాని సంగతి ఏంటి, అది ఇది అని. అసలు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది కదా. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు మెమరీ కార్డు, ఎయిర్క్రాఫ్ట్లో మెమరీ కార్డు ఏదో ఒక మర్చిపోయినావు అనుకో, దీంట్లో ఉన్న 8GBని వాడుకోవచ్చు. సో ఇక్కడ మనం C-type వైర్ పెట్టుకొని డైరెక్ట్ మన సిస్టమ్ కనెక్ట్ చేసుకొని డేటాని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న స్క్రీన్ రికార్డింగ్ మీరు ఏదైతే మొత్తం సెట్టింగ్ చూసారో అది స్క్రీన్ రికార్డింగ్. దట్స్ బెస్ట్ ఫీచర్. చాలామంది దాన్ని చూపించే చెప్పేస్తున్నారు, లేకపోతే ఇలా కెమెరా పెట్టాలి, కెమెరా పెట్టి ఇది దీని సంగతి అని చెప్పాలి. ఇదైతే ఆఫ్ చేసేస్తున్నా. అండ్ ఈ యాంటీనాస్ ఉన్నాయి కదా, క్రేజీ ఎంత ఎక్స్టెండ్ చేసుకుంటే అంత స్ట్రెంత్ అంటారు. మరి అది నిజమో కాదో తెలీదు. ఫోల్డ్ చేసుకొని మడిచిపెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది యాక్చువల్లీ రికార్డ్ బటన్ దీంట్లోనే ఇన్బిల్ట్ ఉండేది RC1లో. ఎలా అంటే దీంట్లోనే రికార్డు, దీంట్లోనే ఫోటో. మనం దీన్ని కస్టమైజ్గా చేసుకోవచ్చు బటన్స్ని. దీంట్లో మన సెట్టింగ్ అని ఉంటుంది. ఇక్కడ C1 C2 ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 8 కంట్రోలర్స్ ఉన్నాయి దీని మీద. లెఫ్ట్ అండ్ రైట్ జాయ్స్టిక్స్ అండ్ ఫోటో, రికార్డ్, ఇవి C1 C2. అండ్ మే హోప్ యూ ఎప్పుడైనా మనం ఏదో వీడియో చూసేసి ఎక్స్పీరియన్స్ చేయమని చెప్పా. ఎప్పుడైనా డ్రోన్ మీకు అవైలబుల్ ఉంటే ఫ్లై అయితే ట్రై చేయండి. అండ్ బిగినర్స్ అయితే పక్క నేను చెప్తున్నా మినీతో ట్రై చేయండి. అండ్ మినీ కూడా మీరు నార్మల్గా ఒక లోన్లీ ఏరియాలో ఒకసారి ఎవరైతే బాగా డ్రోన్ ఫ్లై చేయడం వచ్చో వాళ్ళ దగ్గర ఉండి నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏదైతే తీసుకున్నానో అలాంటి ఎయిర్క్రాఫ్ట్ని ట్రై చేయండి. ఎందుకంటే నేను మినీ ట్రై చేసి ఫస్ట్ 2-3 ఫ్లైట్స్లో నేను నాకు అంత నాలెడ్జ్ లేదు దీని మీద, ఇష్టం వచ్చినట్టు ఎగరేసిన. దాని రిజల్టే నాకు ఈ
ఈ బిల్డింగ్ మధ్యలో నుండి వెళ్ళేది. ఇది ఆల్మోస్ట్ మన హైదరాబాద్లో టాలెస్ట్ బిల్డింగ్, 257 మీటర్స్. ఈ 257 మీటర్స్ అంటే టాప్ 257 మీటర్స్. అక్కడ హిట్ అయ్యి ఉంటే స్మాష్ అది. అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి దుర్గం చెరువు మీద నా ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్లీ. దానివల్ల ఎక్కడో ఏదో చిన్న ఆబ్జెక్ట్ లాంటిది తగిలింది, అదేం ఏదో తెలియదు కానీ సేఫ్గా అయితే వచ్చింది. అండ్ మెల్లమెల్లగా దీని గురించి అయితే నేనే నేర్చుకుంటున్నా కొంచెంగా. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్కి, ఇలాంటి నెక్స్ట్ అప్డేట్స్కి దీంట్లో మీకు ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు పక్కా చెప్తా. మీరు ఈ వీడియోలో ఏంట్రా ఈ మొత్తం ఫ్లై గురించి అస్సలు చెప్పలేదు, మోడ్స్ చెప్పాడు, కంట్రోలర్స్ చెప్పాడు అని. ఆల్మోస్ట్ 20 మినిట్స్ వీడియో వెళ్తుంది. చాలా తక్కువ మంది 20 మినిట్స్ వీడియో చూస్తారు. సో అందుకే ఏంటంటే ఇది చాలా పెద్ద టాపిక్, 30 మినిట్స్ చెప్పాలి. 30 మినిట్స్ని నేను ఏంటంటే 20 మినిట్స్లో ట్రై చేసిన. నెక్స్ట్ వీడియోలో ఫ్లై గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఫ్లై చేసేటప్పుడు ఎలాంటి ఏవే ఫీచర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి చెప్తాం. ఫస్ట్ ఫొటోస్ వీడియోస్ చెప్తా. తర్వాత మనకి పానోరమా, టైం ల్యాప్స్ ఇవన్నీ చెప్తూ ఉంటాం. ఒక్కొక్కటి ఒక రెండు టాపిక్స్ గురించి చెప్పుకుందాం. దీంట్లో చాలా పెద్ద టాపిక్ ఉంది, ఇది ఒక చిన్న వీడియోలో కంప్లీట్ అవ్వదు. సో అందుకే ఇలా కంప్లీట్ చేస్తాను. హోప్ యూ లైక్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి డ్రోన్ వీడియోస్కి నా ఛానల్ అయితే ఫాలో చేయండి. అండ్ మీకు బాగా తెలుసు, పాత వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే బాగా తెలుసు, నేను మా డ్రోను మంచి లొకేషన్లో ఫ్లై చేస్తా. మరి క్రేజీగా ఫ్లై కొంతమంది నాకంటే బెస్ట్ చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను వాళ్ళ దగ్గర అయితే నాలెడ్జ్ షేరింగ్ అయితే చేసుకుంటున్నా, ఎయిర్క్రాఫ్ట్ని ఎలా ఫ్లై చేయాలి, ఏం సంగతి ఏంటి అని. అండ్ ఈ ఎయిర్క్రాఫ్ట్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ అసలు లేదు, డిస్కంటిన్యూ అయిపోయింది యాక్చువల్లీ. మన DJI A3s వచ్చిన తర్వాత ఈ A3 అయితే డిస్కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఇది మార్కెట్లో లేదు. మీకు కావాలంటే ఎక్కడైనా OLXలోనో లేకపోతే మన ఫేస్బుక్ మార్కెటింగ్ దాంట్లోనో ట్రై చేయొచ్చు, దొరుకుతాయి. సో హోప్ యూ లైక్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.